కూటమి ప్రభుత్వం మరోసారి పాలనా యంత్రాంగాన్ని మార్చేసింది. ఈసారి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 11 మంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బదిలీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మార్పు. ఇంతకీ ఈ బదిలీ వెనక ఉన్న అసలు కారణాలేంటి అనేది చూద్దాం. కొన్నాళ్లుగా టీటీడీ ఈవోగా ఉన్న జె శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో కూడా ఈ పదవిలో పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ను మళ్లీ నియమించడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎంతో ఇష్టంగా నియమించుకున్న జె శ్యామలరావును సైతం బదిలీ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ బదిలీని కేవలం సాధారణ మార్పుగా చూడలేమని, దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బదిలీకి ప్రధాన కారణం ఇటీవలే తిరుమలలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట అని తెలుస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం జరిగిన తోపులాటలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ పాలక మండలి అధికారుల మధ్య సమన్వయ లోపంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ తొక్కిసలాట ఘటనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మధ్య ఉన్న విభేదాలే కారణమని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరు ప్రభుత్వ పెద్దలు ఎంత ప్రయత్నించినా వారి మధ్య సమన్వయం కుదరలేదని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ బిఆర్ నాయుడు మాటే చెల్లుబాటైందని, శ్యామలరావుపై బదిలీ వేటు పడిందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో రాజకీయ ప్రత్యర్థులను కూడా హెచ్చరిస్తూ తన పట్టు నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన మాట ప్రకారం ఈవో బదిలీ జరిగిందని చెప్పవచ్చు. చంద్రబాబు కూడా ఈ విషయంలో బిఆర్ నాయుడు డిమాండ్కే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. అందుకు కారణం ఆయన మీడియా సంస్థల అధినేత అవ్వడమే అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ గతంలో టీడీపీ హయాంలోనే ఈ పదవిలో పనిచేశారు. పరిపాలనపై మంచి పట్టున్న అధికారిగా ఆయనకు పేరుంది. వైకుంఠ ఏకాదశి ఘటన తర్వాత టీటీడీపై వస్తున్న విమర్శలను అదుపులోకి తెచ్చి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ ముందున్న ప్రధాన సవాలు. మొత్తానికి ఈ బదిలీలో కేవలం పరిపాలనాపరమైనవే కాకుండా వాటి వెనక రాజకీయ మరియు వ్యక్తిగత సమీకరణాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీటీడీ వంటి కీలక సంస్థలో జరిగిన ఈ మార్పు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.